అటు బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అవినీతి కానీ అక్రమాలకు కానీ ఏ మాత్రం తేడా లేదు. రెండు పార్టీలు ఒకే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. గత 12 సంవత్సరాలుగా మున్సిపాలిటీలకు నాటి బీఆర్ఎస్ కానీ నేటి కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక సహకారం అందించలేదు. అందుకే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిందిగా, తెలంగాణను రక్షించాల్సిందిగా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇక తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ వ్యవస్థ నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నటువంటి తీరు తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇంకా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉండాలనుకుంటున్నారు. మీరు ముఖ్యమంత్రి అయి 2 సంవత్సరాల 3 నెలలైంది. అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి కార్యాచరణకు ఇంతవరకు మీ దగ్గర యాక్షన్ ప్లాన్ లేదు. అసలు మీ 5 సంవత్సరాలు ఉంటారా? ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలు చేస్తారు? దానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారు? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటే హామీలు అమలు చేస్తామన్నారు. 6 గ్యారెంటీలకు 12 నెలల కాలం ఇచ్చారు. ఈరోజు 27 నెలలుగా వస్తూ ఉంది. మరి ఇంతవరకు దిక్కు దివానా లేకుండా ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి గారు ఉన్నత విద్య కోసము, ఉత్తమమైన పరిపాలన కోసము, ప్రపంచ స్థాయి నాయకత్వం కోసము హార్వర్డ్ వెళ్ళొచ్చారు. అందరూ అనుకున్నారు వెళ్ళొచ్చిన తర్వాత నన్న వ్యవహారం మారుతుందేమో, బుద్ధి మారుతుందేమని. కానీ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా హార్వర్డ్ నుంచి వచ్చిన తర్వాత కూడా, ఉన్నత విద్య చదివిన తర్వాత కూడా హార్వర్డ్లో ముఖ్యమంత్రులు ఏ మార్పు రాలా. ప్రజలు నాయకత్వం అందించిన తర్వాత సంస్కారం పెరగాలి. కానీ ఆయన ప్రవర్తన రోజు రోజుకు దిగజారుతా ఉంది. కేసీఆర్ ఏ రకంగా